ఎంతో హెల్దీ అయిన ఔషగింజల లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్దీ అండి. ఇది రోజుకొకటి తిన్నా కానీ ఎంతో హెల్దీ అండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఔషగింజల లడ్డూలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్దీ అండి. ఇది రోజుకొకటి తింటే చాలా హెల్దీ. ఇట్లా ఉన్నాయండి. ఒకటి తుంచి చూపించిన. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఔషగింజల లడ్డు తయారు చేసుకునే విధానం. అందుకు 1 కప్పు ఔషగింజలు, అరకప్పు పల్లీలు, అరకప్పు నువ్వులు, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పున్నర బెల్లము, ఒక 6 ఇలాచి. ఇప్పుడు ఇవన్నీ అలాగలగా నూనె ఏమీ లేకుండా, నెయ్యి నూనె ఏమి లేకుండా వేయించుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే వేయించుకుంటే, ఒక ఔషగింజ తీసుకొని నోట్లో వేసుకుంటే పంట కింద వేగిందా వేగలేదా అనేది అర్థమైపోతుందండి. కొంచెం కలర్ కూడా మారుతాయి. ఇప్పుడు ఇవి వేగినాయి, ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. పల్లీలు వేడేదాకా పెద్ద మంట మీద పెట్టి, తర్వాత చిన్న మంట మీదనే ఇట్లా మంచిగా అన్ని వైపులా మంచిగా వేగదాకా వేయించుకున్నామండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. అచ్చంగా ఔషగింజలతో చేస్తే మంచిగా ఉండదండి. అట్లా అని ఈ నువ్వులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఒక హాఫ్ కొబ్బరి తీసుకొని తురుముకున్న ఇది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఈ వేడికే వేగిపోతుంది ఇది. ఇంట్లోనే ఒక 5 ఇలాచి, ఇది కూడా ఎండు కొబ్బరి కూడా ఈ వేడికే కొంచెం కలర్ మారింది చూడు, ఇది కూడా వేగింది. ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు చల్లగా అయిన ఔషగింజల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఇగో కొంచెం బరకదండి, పల్సిచ్చుకుంటా ఒక 3-4 సార్లు తిప్పినానండి. ఇప్పుడు ఇది కూడా గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఏ వీటికి అవి పట్టుకుంటేనే మంచిగా వస్తుంది టేస్ట్. నువ్వులు కూడా ఇట్లా మిక్సీ చేసుకున్నానండి.
ఈ ఎండు కొబ్బరి, ఇలాచి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా ఇట్లా సన్నగా మిక్సీకి వేసుకున్నాం. ఈ పొడులన్నీ మిక్సీ వేసుకోవాలి. అన్నీ ఒకలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇవి కలుపుకొని ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇప్పుడు ఈ బెల్లము పాకం పట్టుకుందామండి. ఇందులో ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకుందాం. ఇట్లా బెల్లం మొత్తము కరగనిచ్చినాక ఇప్పుడు వడగట్టుకుందాం వేరే ప్యాన్లకు. ఇట్లా ఒక స్టైనర్ తీసుకొని బెల్లము ఇళ్ళకు వడగట్టుకోవాలి. ఎందుకంటే ఏమన్నా నల్ల తలిగిన ఉంటే పోతాయి అన్నట్టు. ఇప్పుడు కొంచెం ఇట్లా పాకం వస్తే చాలండి, తీగ పాకంలాగా. ఇప్పుడు తీగ పాకం వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న ఈ అవిసె గింజల పౌడరు ఇదంతా ఇందులో వేసుకుందామండి. చిన్న మంట మీద కొద్దిసేపు కలుపుతూ దగ్గర పడనియాలండి. ఇప్పుడు దగ్గర పడ్డదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముద్దగా వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెం చల్లగా చేసుకుందాం. ఇది చల్లగా అయినాక ఉండలు చుట్టేసుకుందాం. ఇట్లా కొంచెం దగ్గరకు పడ్డాక ఇట్లా చల్లగా అయిందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మనం ఎంత సైజు ఉండ కావాలో అంత సైజు కట్టుకోవాలి. ఇట్లనే అన్నీ కట్టుకోవాలి. అన్నీ ఇట్లనే చేసుకోవాలండి. ఇవి ఒక రోజుకు ఒక ఉండ తింటే చాలా హెల్దీ అండి, జుట్టుకు మంచిది, ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి ఇందులో. ఇవి చేసుకొని
రోజు ఒక ఉండ తింటే చాలండి. అంతే అండి, రెడీ అయిపోయినాయి అవిసె గింజల లడ్డూలు రెడీ. చాలా హెల్దీ అండి. రోజుకొకటి ఇది గాజు సీసాలు వేసుకొని పెట్టుకొని రోజుకొకటి తింటే ఎంతో హెల్దీ, జుట్టు చాలా హెల్దీగా పెరుగుతుందండి. కన్నిటికి ఎంతో మంచిదని ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తున్నారు కదండి. మంతెల్ల సత్యనారాయణ కూడా చెప్తుండండి ఇవి అవిసె గింజల గురించి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.